పురాణ ఆధునిక యుద్ధ టెక్నాలజీ పోలికలు మ్యాచింగ్ ఏన్షియంట్ వార్ టెక్ విత్ మోడర్న్ వెపన్స్. భారత పురాణాలలో పేర్కొన్న ఆయుధాలు కేవలం కల్పితమైనవి కాదు, అవి కొన్ని ఆధునిక సైనిక టెక్నాలజీకి మాతృకలుగా మారాయి. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన తులనాత్మక జోడింపులు చూద్దాం. 1. బ్రహ్మాస్త్రం వర్సెస్ అణుబాంబు న్యూక్లియర్ బాంబ్. బ్రహ్మదేవుని శక్తితో ఇచ్చే బ్రహ్మాస్త్రం ఒకసారి ప్రయోగిస్తే మానవజాతి మొత్తం నాశనం కావచ్చు. ఇది ఇప్పటి అణుబాంబ్ లాంటిది, భారీ విధ్వంసానికి కారణమవుతుంది. 2. పుష్పక విమానం వర్సెస్ ఫైటర్ జెట్. రామాయణంలో రావణుడు ఉపయోగించిన పుష్పక విమానం ఎగిరే నౌకలా వర్ణించబడుతుంది. ఇది ఇప్పటి తేజస్, రాఫేల్ వంటి యుద్ధ విమానాలకు పోలికగా ఉంటుంది. 3. శబ్ద బాణం వర్సెస్ హీట్ సీకింగ్ మిసైల్. అర్జునుడు ఉపయోగించిన శబ్ద బాణం శత్రువు శబ్దాన్ని అనుసరించి దాడి చేస్తుంది. ఇది ఇప్పుడు ఉన్న హీట్ సౌండ్ గైడెడ్ మిసైల్స్ లా పనిచేస్తుంది. 4. నారాయణాస్త్రం వర్సెస్ ఆటోనామస్ డ్రోన్ స్వామ్. విష్ణుమూర్తి ఇచ్చిన ఈ ఆయుధం మానవ నియంత్రణ లేకుండానే శత్రువులను లక్ష్యంగా చేసేది. ఇది ఇప్పుడు వాడుతున్న ఏఐ ఆధారిత డ్రోన్లకు పోలికగా ఉంటుంది. 5. వజ్రాయుధం వర్సెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వెపన్ ఎంపల్స్. ఇంద్రుని వజ్రాయుధం మెరుపు లాంటి దెబ్బలతో శత్రువులను నేల కొరిగించేది. ఇది ఇప్పుడు ఎంపాల్స్ లా విద్యుదుత్పాతం పూర్ణంగా తాకించే ఆయుధం. 6. అస్త్రసిద్ధి మంత్రంతో నియంత్రణ వర్సెస్ రిమోట్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్స్. పురాణ కాలంలో ఆయుధాలు మంత్రపటాల ద్వారా పనిచేసేవి. ఇప్పటి రిమోట్ కంట్రోల్ వాయిస్ కమాండ్ టెక్నాలజీకి ఇది ఆధారంగా ఉందని అనిపిస్తుంది. ముగింపు: పురాణాలు ఊహలే కాదు, అవి విజ్ఞానానికి మార్గదర్శకాలు. అప్పటి మంత్రాలు, శక్తులు ఇప్పుడు శాస్త్ర విజ్ఞానం, కోడ్లు, టెక్నాలజీ రూపంలో మారాయి. కానీ లక్ష్యం ఒకటే: రక్షణ ధర్మం. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి.